ఒక్కొక్క బిడ్డ తమ జీవితాల్లో జరిగిన మేలులు సాక్ష్య రూపంలో చెప్పారు. కొద్దిమంది బిడ్డలు ప్రార్థన అవసరతలు కూడా తెలియపరిచారు. అనుకరించి సహాయం చేయి. మేలు చేసినందుకు వందనాలు. మహిమను మేము దొంగిలించడానికి ఏ పాటి వారు ప్రభువా క్షమించు. మహిమంతా మీకే చెల్లిస్తున్నాం, ఎందుకంటే కార్యం చేసింది నువ్వే కాబట్టి. బిడ్డల జీవితాల్లో ఇంకాను కొద్దిమంది చెప్పిన అవసరతల విషయంలో మేలు చేయండి. నీ వైపుకు నడిపించండి, నీ సన్నిధికి ఆకర్షించండి, గొప్ప కార్యాలు జరిగించి నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచండి. మీది ముఖ్యులే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ దినం నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. బలహీనుడను అయోగ్యుడను నన్ను క్షమించి నీ సిలువ చాటును మరుగుపరచండి. లైవ్లో ఉన్న బిడ్డలతో, ఇక్కడున్న బిడ్డలతో, ఈ మైక్ ద్వారా ఉంటున్న బిడ్డలతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. సంఘంతో మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. మనము యోగ్యమైన పిల్లలుగా, ప్రియమైన పిల్లలుగా మనం బ్రతకాలి. దేవుడు మనల్ని చూసి సంతోషపడేటట్లుగా మనం బ్రతకాలి. చాలాసార్లు మనం మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంత ఆంటీ వచ్చి నాతో ప్రార్థన చేయించుకుని ఒక కార్యక్రమానికి వెళ్ళారు. ఆదివారం ఆరాధన మానేసి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేయడం, ఆమెను సంతోష పెట్టడం కోసం ప్రార్థన చేసి పంపా, అంతే తప్ప నా మనసులో అయితే బాధే ఉంది. ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాలి, కానీ నేను ఆ కార్యక్రమానికి వెళ్తే వాళ్ళకి క్షేమం కాదు. దేవుని పిల్లలు ఉండకూడని స్థలాల్లో ఉండటం వలన అక్కడున్న వారికి ప్రమాదం సంభవిస్తుంది. యోనా తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కడాన్ని బట్టి ఆ ఓడలో ఉన్న వారందరికీ గొప్ప నష్టం జరిగింది. ఓడలో ఉన్న సరుకులన్నీ నీళ్ల పాలైపోయాయి. తుఫాన్ ఆగిన తర్వాత, సముద్రం నిమ్మలమైన తర్వాత లోపలికి వెళ్ళి దిగి తెచ్చుకుంటారంటారా? తెచ్చుకుంటారా? లగేజ్ అంతా పారబోసారు. వాళ్ళు కూడా చచ్చిపోవలసిందే. యోనా ఒప్పుకొని ప్రార్థన చేశాడు కాబట్టి అక్కడతో ఆగింది. కాబట్టి మనము ఉండకూడని స్థలాల్లో ప్రజల క్షేమం కోరి ఉండకూడదు. దేవుని పిల్లలు ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ప్రిన్సిపల్స్కి మీరు మెల్లగా అలవాటు పడండి. విచారం ఏంటంటే మనం చిన్న చిన్న వాటిని కూడా చేయట్లేదు. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. బాధాకరం, బాధాకరం, బాధాకరం. రోగంతో పరలోకానికి వెళ్ళొచ్చు మనం, పాపంతో పరలోకం చేరలేం. మనకున్న బలహీనతతో, మనకున్న అనారోగ్యంతో మనం చచ్చిపోతే, మనం నీతిగా బ్రతికితే పరలోకంలో ఉంటాం. కానీ అన్నీ బాగుండి పాపాన్ని ప్రేమిస్తూ చనిపోతే, పాపంలో జీవిస్తూ చనిపోతే, ఒకవేళ అందరూ మీ సమాధి కార్యక్రమానికి వచ్చి పాస్టర్ గారు గొప్ప గొప్ప మాటలు చెప్పి గొప్పగా సమాధి కార్యక్రమం చేసినా మనం పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి గ్రహించాలి, మనము ప్రియులైన పిల్లల వలె
ప్రియులైన పిల్లల వలె బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులుగానే ఉన్నాము మనం. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమార యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమార యేసుని స్వరూపము. ప్రియమార చూచి నవధన్యుడై. అన్నీ తెలిసినాడు అమావాస్య రోజు వచ్చాడండి. సామెత అన్నారు ఎప్పుడన్నా మీరు? యేసు రక్తమే జయం. అప్పుడు చచ్చిపోకూడదు, ఇప్పుడు చచ్చిపోకూడదు, వాడు ఎదురు రాకూడదు, వీడు ఎదురు రాకూడదు, అదట్లా ఇదిట్లా 100 చెప్తారు మన వాళ్ళు కూడా మందిరానికి వస్తూ. మనము ప్రియులుగానే ఉన్నామా? యోహాను గురించి అంటున్నాడు, ప్రియుడైన యోహాను, యేసు చేత ప్రేమించబడిన యోహాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసును ప్రేమించిన యోహాను. భవిష్యత్తు సంగతులు చెప్పడానికి ఎవరున్నారా అంటే యోహాను కనబడ్డాడు దేవునికి. కాలిన బొబ్బలతో ఉన్నాడేమో, బొబ్బల్లోంచి రసిగారుతుందేమో చెప్పండి. కొంచెం చిన్న గాయం అయితే ఇక దాని ఇంకా చూసుకోవడమే సరిపోద్ది మనకి. దానికి పొడయ్యా, ఆయింట్మెంట్ రాయా చెప్పండి, కట్టుకట్ట దాని చుట్టూ తిరుగుతాం మనం. ముందు గలాయిలో పడ్డాడంటే వేసారంటే గాయాలు అయ్యి ఉండవా చెప్పండి? పసిపిల్ల దేహంతో బయటకు వచ్చారంటారా? ఒంటి నిండా గాయాలే ఉన్నాయి. కానీ దేవుడు పరలోకం నుండి తను తాను ప్రత్యక్షపరుచుకుని భవిష్యత్ విషయాలు యోహానుకు మాట్లాడుతుంటే యోహాను ఒక్కొక్క మాట గుండెల్లో నింపుకున్నాడు. అందుకే రాయగలిగాడు. ఇప్పుడు మనం చదవగలుగుతున్నాం ప్రకటన గ్రంథం. ఊరికి అంటారా? గంట వర్తమానంలో 2 మాటలన్నా చెప్పగలరా మీరు? వాక్యం అయిపోయిన తర్వాత మౌనంగా కూర్చుంటాంగా ప్రార్థన చేయమంటే ఎందుకని? ఒక్క మొక్క కూడా ఎక్కలా. ఒక్క మొక్క కూడా. ప్రియులైన పిల్లలకి ఎలా బ్రతుకుతాం చెప్పండి మనం? కొద్దిమందికి నచ్చినవి ఎక్కుతాయి, వాళ్ళకి నచ్చిన పార్ట్ వరకు ఎక్కుద్ది. యేసు రక్తమే జయం. ప్రియులరా, గాయాల వైపు చూడలేదు, బాధ వైపు చూడలేదు, సమస్య వైపు చూడలేదు, నొప్పుల గురించి ఆలోచించట్లేదు. దేవుడు మాట్లాడే ప్రతి మాట చెప్పింది చెప్పినట్టు రాసుకున్నాడంటారా? మీ హృదయంలో రాసుకున్నది ఉంది చూసారా? పుస్తకంలో రాసుకున్న దానికంటే గొప్పది. పుస్తకంలో రాసుకోవడం తప్పేం కాదు, తర్వాత వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. కానీ దానికంటే గొప్పది మీ హృదయంలో రాసుకోవాలి. ఎన్ని వర్తమానాలు మీ హృదయంలో ఉన్నాయి చెప్పండి? నిస్సి వింటున్నా వాక్యం? ఎందుకు గుర్తుంటలేదు పిల్లలకి చెప్పండి? మొన్న నేను సక్సెస్ స్టోరీ చూశాను. ఒక పాప ఆమె గురించి చెప్తూ అంది, నేను
11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశాను. ఆ రోజు నాకు అర్థమైంది, ఇన్స్టాగ్రామ్ ఉండటం మూలాన్ని నేను చదవలేదు, ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోలేదు నాకు అర్థమైంది. అందుకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశాను. నా టైం అంతా ఫోన్కి పోతుందని నాకు అర్థమైంది కాబట్టి డిలీట్ చేశాను. అప్పటి నుండి చదవడం మొదలుపెట్టాను, ర్యాంక్ కొట్టానని చెప్తాను. అసలు మనలో ఏది తప్పుందో మనకు తెలియాలి కదా, మనలో ఏది బలహీనత ఉందో మనకు తెలియాలి కదా. అందరం ఫోన్లే, అందరికీ ఫోన్లే, అందరము బిజీనే, ఆరాధనలో కూడా బిజీనే. మనం ప్రియులైన పిల్లలం ఎలా అవుతాం చెప్పండి? ప్రభువుకు ప్రియమైన వారికి ఎలా ఉండగలుగుతాం మనం? ప్రభువు మనలను ప్రేమించి షరతులు లేకుండా మనలను ప్రేమించాడు, మన కొరకు ప్రాణం అర్పించాడు, మన కొరకు బలి అయిపోయాడు. మనం ఆయనకు ప్రియమైన పిల్లలుగా ప్రియులముగా బ్రతకాలని ఆయన కోరిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెండి బంగారాలు సంపాదించి ఆయనకి ఇవ్వాలని కోరుకోవట్లేదు, వస్తు వాహనాలు సంపాదించి ఆయనకి ఇవ్వాలని కోరుకోవట్లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సంపదల గని, ఆయనే భూమికి ఆకాశమునకు ఆధారమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రియులముగా బ్రతకాలి, దేవునికి ఇష్టలముగా బ్రతకాలి. మనం అన్ని చేస్తాం కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకట్లా. అన్ని చేస్తాం, మనం భక్తులు అని చెప్పుకుంటున్నాం, భక్తులుగా ఉంటా కుదరదు, ప్రియులముగా మారాలి. మనం ప్రియమైన పిల్లలుగా దేవునికి మనం మారాలి. చెప్పండి, ఇప్పుడు చివరి నిమిషంలో కానుకలు పాటప్పుడు వచ్చి గబగబా ఒక 500 రూపాయలు కట్ట కానుకలు పెట్టి వేసేవాడు ఏమనుకుంటాడు? చివరి ప్రార్థనప్పుడు వచ్చి టైం లేదు, అసలు ఎప్పుడన్నా వచ్చాడు ఆయన గొప్పవాడు, పాపం ఎప్పుడన్నా వచ్చాడు అనుకుంటాం మనం. అందరూ భక్తులే, భక్తులుగా కాదు మనం ఉండాల్సింది, ప్రియులైన పిల్లలను పోలి మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైన పిల్లలు ఎలా ఉంటారో, ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎఫెసీ పత్రికలో చాలా సంగతులు రాశాడు, చాలా సంగతులు రాశాడు. మనం వాటిని గ్రహించాలి. మునుపున్నటువంటి ఆశలను మనం విడిచిపెట్టాలి, మునుపున్నటువంటి కోరికలను మనం విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విసర్జించాలి అంటుంది బైబిల్. విసర్జించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విసర్జన అనే పదం మలమూత్రాలకు వాడతాం, దాన్ని మళ్ళీ కొంచెం తెచ్చుకోం. మనం తెచ్చుకుంటామా? చెప్పండి. విసర్జించడం అంటే అర్థం ఏంటి? వెనక్కి కూడా చూడం కొద్దిమంది, అసలు చీ అనుకుంటూ వచ్చేస్తాం. ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టాలి. మీరు పై అధ్యాయంలో 4వ అధ్యాయం మీరు చదివితే 17వ వచనం నుండి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు వీరికి మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా నడుచుకోకూడదంట? అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకుంటే మనం దేవుని పిల్లలు ఎలా అవుతాం చెప్పండి? అన్యజనుల వలె మాట్లాడకూడదు, అన్యజనుల వలె ఆచారాలు పాటించకూడదు, అన్యజనుల వలె మనం ప్రవర్తించకూడదు. అన్యజనులు వేరు, మనము దేవుని పిల్లలం. ఒకప్పుడు మనము అన్యజనులమే, దేవుడు అందులో నుండి మనలను వేరుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వేరుపరిచాడు. ప్రియులైన పిల్లలుగా నడవాలంటే మనం అన్యజనులు నడుచుకున్నట్లుగా నడకూడదు. అన్యజనులు చేసినట్టే చేయడం అన్ని
యేసు రక్తమే జయం. అన్ని జనులే. అక్కడ మనిషి వేరు, ఇక్కడ పాస్టర్ గారు ఉంటాడు అంతే. అన్ని కార్యక్రమాలు అన్యజనులే. మనం అన్యజనులు నడిచినట్లు నడిస్తే దేవుని పిల్లలుగా ఉండలేము. ఫీనియాసయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక తల్లి వచ్చింది బాప్టిజం సర్టిఫికేట్ కొరకు. నేనే రాసిచ్చాను. ఆమె చెప్తూ ఉంది, అయ్యా మా చిన్న కుమార్తెకి వివాహం అయిపోయింది, కానీ పెద్ద కుమార్తెకి ఇంకా వివాహం అవ్వలేదు. ఏంటమ్మా అంటే ప్రార్థన చేయమని కోరితే నేను అడిగితే ఆమె చెప్పింది, చిన్న కుమార్తె సమర్పించుకుందట, పెద్ద కుమార్తె సమర్పించుకుంది. అంటే సంపూర్ణంగా అలంకరణ ఏమీ లేకుండా, బంగారు ఆభరణాలు ఏమీ లేకుండా సంపూర్ణ సమర్పణలో ఉన్నారంట పిల్లలు. ఆమె కూడా అలాగే ఉంది తల్లి. కానీ పెద్ద కుమార్తె సంబంధాలంటే అన్ని పెట్టుకోమనే వస్తాయి అంట. ఒకటి పెట్టుకో 2000 సంవత్సరం 99 అనుకుంటా మా జ్యోతికి వివాహం జరిగినప్పుడు ఇక్కడ నుండి చిన్న మినీ బస్ వేసుకుని వెళ్ళాం ఒంగోలు. ఉదయం పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి పెండ్లి దగ్గరికి తీసుకెళ్తుంటే వ్యాన్లోకి వచ్చారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కొద్దిమంది. ఒక బంగారు గొలుసు తీసుకుని, పెళ్ళన్నంతసేపు పెట్టుకో, తర్వాత తీసేది కాలే, బాగోలేదు, మరీ బోసుగా ఉన్నది. అప్పుడు కాజిరెడ్డి పాస్టర్ గారు ఉన్నారు. కయ్యమని ఎగిరడాలి మరి. ఆయన సిస్టమ్ అంతే, ప్రేమతో చెప్తా లెండ్రని కయ్యమని కష్టమని ఒక మాట అంటే దెబ్బకి దిగిపోయారు బస్సు. మేము కూడా తర్వాత బతిమాలు చెప్పాం. ఈమె గురించి ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఎన్నో సంబంధాలు వస్తున్నాయంట, మంచి మంచి సంబంధాలు, బాగా ఉన్నవాళ్ళ సంబంధాలు. కానీ ఈ పెద్ద కుమార్తె అంట, అసలు నేను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రం ఈ సమర్పణలో నుండి తొలగను. ఒక తీర్మానం తీసుకున్నాను, ఆ తీర్మానంలో ఉంటాను అనుకుంటున్నట్టు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, టీచర్గా వర్క్ చేస్తుంది, టీచర్గా పనిచేస్తుంది. సమర్పణ ఉందా? దేవుని పిల్లలకు తగినట్లుగా ఏమన్నా బ్రతుకుతున్నావా? ఏమీ లేదు. ఒకరోజు ఆ చర్చిలో ఉన్నప్పుడు నేను పూలు గురించి చెప్పాను. పూలు మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని కొన్ని విషయాలు చెప్తే ఒక తల్లి, ఇప్పుడు లేదులే పరలోకం వెళ్ళిపోయింది, అంటుందంట, అయ్యగారికి పూల గురించి ఎందుకు, మరి ఏం గురించి చెప్పాలి? మీకు నచ్చినట్టుగా బోధించడానికి నేను లేదు, మీరు ఎట్లయినా బ్రతకండి, కానుకలు తీసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడి పరలోకంలో మీరు, దేవుని రాజ్యంలో మీరు ఉంటారు అని చెప్పడానికి లేదు. ఒకవేళ చెబితే నేను శపించబడిన వాడు. మనము ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే మనం అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోకూడదు, అన్యజనుల వలె మనం జీవించకూడదు. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి. దేవుని స్తోత్రం. సమస్య అంతా ఏంటంటే, నన్ను తప్ప మిగతా వాళ్ళందరూ లెక్కేసుకోమంటారు. జనాభా లెక్కలు చెప్పండి, నన్ను తప్ప మిగతా వాళ్ళందరూ నేర్చుకోండి లెక్కలేదు మీరు. ఆమె నడవట్లా, ఈమె నడవట్లా, అతను నడవట్లా, ఆ అబ్బాయి నడవట్లా, ఈ అబ్బాయి నడవట్లా, మరి నీ సంగతి ఏంటమ్మాయి, నేను ఎందుకు నడవట్లా? అసలు పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు యేసు ప్రభు తప్ప ఇంకేమైనా ఉందా నా జీవితంలో? అసలు దేవుడి నడ్డం పెట్టి మోసాలు చేయబోకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వేయబోకు. దేవుడి నడ్డం పెట్టి బైబిల్ పేరు చెప్పి వేషాలు,
బైబిల్ పేరు చెప్పి దేవుడిని అడ్డం పెట్టి ఎన్నెన్నో చేస్తున్నా. చెప్పండి. మనకు ఆడపిల్ల ఉందనుకోండి, మనం దేవుని నమ్ముకున్న వాళ్ళు కదండి, కట్నాలు తీసుకోకూడదుగా. అదే మనకి మగపిల్లడు ఉందనుకోండి, అప్పుడేమంటాం చెప్పండి. రకరకాలుగా మార్చేస్తాం బైబిల్ వాక్యాలు. మనం అడ్డం పెట్టేసుకుని ఎటు కాకుండా అటు తిప్పేసుకుని యేసు రక్తమే చేయం, మన ఇష్టమే కాదు. అన్నిటికీ బైబిల్ కోటే, బైబిల్ సూట్ వేసేసి ఎటు కాకుండా అటు తిప్పేయటమే. ఒకవేళ నీ మాటలన్నీ లోకంలో నెగ్గుతాయేమో, నేను చూసిన వాళ్ళందరూ తెలివైనోడు అని మెచ్చుకుంటారేమో, నిజంగా భక్తిపరుడంటే ఈయనే అనుకుంటారేమో, కానీ దేవుడు మెచ్చుకోవాలి. కొరింథీ పత్రిక 10:18 మనం చదువుతాం కదా, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రియులారా, మనము ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోవాలి. యవన బిడ్డలారా, మీరు కాలేజీల్లో ప్రియులైన పిల్లలుగానే బ్రతుకుతున్నారా? రక్షణ పొందిన మీరు ఎలా జీవిస్తున్నారు? ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఎవరు చూడలేదు అనుకుంటున్నారా? మనుషులు కళ్ళు కప్పొచ్చు నీవు, తల్లిదండ్రుల కళ్ళు కప్పొచ్చు నీవు, భర్త కళ్ళు కప్పొచ్చు నీవు, భార్య కళ్ళు కప్పొచ్చు నీవు. ఈరోజు నేను ఉదయం 3 గంటలకు లేచాను. కొద్దిసేపు ప్రార్థన చేసుకుని, కొద్దిసేపు బైబిల్ చదువుకున్నా, వాక్యం ధ్యానించాను కొన్ని విషయాలు. ఆ తర్వాతే ఏదో లింక్ వచ్చి చూస్తే దాంట్లో బందర్లు కొడుతుంది ఒక అమ్మాయి. భర్తను తనతో ఉండనివ్వకుండా తీసుకుపోతుందండి ఈ అమ్మాయి. కొట్టట్ల రోడ్డు మీద. అయ్యా, మేము స్లాబ్ బంద్ చేసుకునే వాళ్ళం, నా దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసి మెల్లగా కొన్నా. దాన్ని ఏమంటారు, పైకి కిందకి అడిగాలి, ఆ మిషన్ కొన్నా, లిఫ్ట్ కొన్నా, అన్నీ కొన్నా. 10 లక్షల రూపాయలు అప్పు చేసి మరి వాళ్ళ దగ్గర తెచ్చి, ఇప్పుడు నా భర్త నాతో ఉండకుండా భర్త చనిపోయిన ఇంకో స్త్రీతో తిరుగుతున్నాడు. ఇక ఆమెను పడుకుని కొడతాం కదా, మామూలు కొట్టుడు కాదు. ఎన్నాళ్ళు తాగుతా? మొత్తం ఒక 10 మంది టీవీ ఛానల్లో మైకెట్టేశారు. వాళ్ళకి కావాల్సింది అయ్యేగా. యేసుప్రభు మాటలు చెప్తున్నాం, రెండరా బాబు మైకెట్టినట్టు పెడతారు వాళ్ళు, పెట్టరాళ్ళు. ఏం చెప్తున్నారు ఇక అమ్మాయి. మరి ఏంటమ్మా, కంప్లైంట్ ఇచ్చావా? కంప్లైంట్ ఇవ్వనండి. మరి ఏం కావాలి నీకు? ఇప్పుడు ఏం వద్దండి, మా ఆయన నా దగ్గరికి వస్తే చాలు, మేము కష్టపడి బతుకుతాం, మా ఆయన నాకు చాలు, నాకు కొడుకున్నాడు, కూతురు ఉంది, ఆమె పెద్దవాళ్ళని చేసుకుంటాను నేను అని చెప్తాను. రొప్పుతుంది కొట్టి ఆయాసంతో. ఎక్కడో కాదు, బందర్లోనే. భయం ఉందా? దేవుని బిడ్డగానే బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను చూచి సంతోషించగలడా? ఈమె నా ప్రియమైన కుమార్తె అని అనగలడా? ఇదిగో యోర్దాను నదిలో బాప్తిసం పొంది బయటకు వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. పావురము వలె పరిశుద్ధాత్ముడు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని స్తోత్రం. ప్రియ కుమారుడు, ప్రియమైన కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా మనం దేవునికి ప్రియమైన వారుగా ఉండలేము. అర్థమవుతుందా? చదవండి, క్రింద 3వ వచనంలోకి రండి. తగిన 2 కూడా చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. 3వ వచనం, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని ఇటు పేరైనను
ఓరి నాయన అసలు పేరే ఎత్తకూడదంటే బరి తెగించి తిరుగుతున్నావు నువ్వు. పేరే ఎత్తకూడదంటే అమ్మా బరి తెగించి తిరుగుతావు నువ్వు. దేవునికి ప్రియమైన బిడ్డ ఎట్లా అవుతావు? ప్రాణాలు పోయినా ప్రభు కొరకు బ్రతుకుతుంటే ఒక పక్కన భక్తులు దేవుని బిడ్డలు శరీర కోర్కెలతో పరుగులు తెస్తావా? జారత్వం పేరే గాని, అపవిత్రత పేరే గాని, శరీరంలో ఉన్నావు నీవు. ఈ శరీరం ఎన్నెన్నో కోరుతుంది. ఇంకేముందంటే ఉప్పు కారం తింటలేదా అంటావు నువ్వు. ఉప్పు కారం తింటున్నావు బాగానే, మసాలాలు కూడా యాడ్ చేస్తున్నావు, నచ్చినట్టుగా తింటున్నావు బాగానే ఉంది. కానీ నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలంటే వీటి పేరు కూడా ఎత్తకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జారత్వం చేసి నీవు దేవునికి ప్రియమైన బిడ్డ ఎట్లా అవుతావు? వ్యభిచారంలో బ్రతికే నీవు దేవునికి ప్రియమైన బిడ్డ ఎట్లా అవుతావు? అన్యజనుల కన్నా భయం ఉంది కదా, నీకెందుకు లేదు భయం? పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే నీవు పరిశుద్ధంగా జీవించాలని కోరుకోవు. ఎందుకని? దేవునికి పోలికలో నీకు ఎందుకు మార్చబడలేకపోతున్నావు? నీవు దేవుని పోలి నడవాలన్న కోరిక ఎందుకు నీలో రావట్లేదు? పరిశుద్ధత తప్ప అన్ని తెలుసు నీకు, రెఫరెన్సులు తెలుసు నీకు. పాస్టర్ గారు ఏ రోజు వాక్యం చెప్పారో తెలుసు నీకు, పాస్టర్ గారు ఎట్లా ఉన్నాడో తెలుసు నీకు, ఇంకా మాట్లాడితే పక్కన ఉన్న విశ్వాసం ఎట్లా ఉందో కూడా తెలుసు నీకు. కానీ పరిశుద్ధత మాత్రం తెలియదు నీకు. ప్రియులరా, మనము దేవునికి ప్రియమైన పిల్లలుగా బ్రతకాలి. అందుకొరకే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకొరకే తను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా యాశాలు వేస్తామని కాదు, వేసిన యాశాలు చాలు, తిరిగిన తిరుగుళ్ళు చాలు. కొంతమంది కంటే ఎన్ని సంవత్సరాలు జీవించిన ఇంకా చాలు అనిపించట్లా. ఇంకా ఏదో ఉంది. ఏముంది? చచ్చి నరకాన్ని తీసుకుపోవడం తప్ప నిన్ను నీ సాక్ష్యాన్ని చెడగొట్టి భ్రష్టుడిగా అందరి ముందు నిలబెడతాకి అపవాది నిన్ను పట్టి ఏడిపిస్తున్నాడు తప్ప ఏముంది చెప్పు? దేవుని బిడ్డకు తగినట్లుగా ఎందుకు జీవించలేకపోతున్నావు? పరిశుద్ధతను ఎందుకు కోరుకోవట్లేదు? నువ్వు పరిశుద్ధంగా జీవించాలనే ఆశ నీలోకి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటున్నాడు పౌలు. ఇదిగో ఇదే పరిశుద్ధులకు తగినది కానీ కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. మీరు బూతులండి, బూతులు. ఒక్క మాట కూడా మీ నోటి వెంట బూతు రాకూడదు. ఒకవేళ మీరు బూతులు మాట్లాడే ప్రజల మధ్యలో ఉంటే వారిలోంచి బయటికి రండి, వారిలోంచి బయటికి రండి, బయటికి రండి. నాకు అలవాటు అయిపోయిందండి అంటారా? ప్రార్థన చేసుకోండి. విడిపించడానికే ప్రభు వచ్చింది, క్షమించడానికే ప్రభు వచ్చింది. నోటి వెంట ఒక్క బూతు కూడా. ఎందుకంటే బైబిల్ ఎంత స్పష్టంగా రాశాడు. మన బలహీనతలు తెలుసు ప్రభువుకి. మనం ఎక్కడ పడిపోతామో, మనం ఎక్కడ చెడిపోతామో, మనం ఎక్కడ దేవునికి దూరం అయిపోతామో ఆ సంగతులన్నీ పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేయడానికి బైబిల్ రాసి పెట్టాడు. ఊరికే చదువుకుని మురుసుకోవడం కోసం కాదు. మనము ప్రియులైన పిల్లల వలె బ్రతకాలి, ప్రియులైన పిల్లల వలె బ్రతకాలి. దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక 45వ కీర్తనలో చదువుకున్నాం. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతడు నీ సౌందర్యమును. ఏంటి సౌందర్యం? మేకప్ అనుకున్నారా? మేకప్ అనుకున్నారా? కొద్దిమందికి ఇది అడావుడి. ఆరాధన కూడా మేకప్పే, ఆరాధన కూడా మేకప్పే. స్నానం మాత్రం నిమిషంలో చేస్తారు, అద్దం ముందు మాత్రం గంట నుంచుంటారు. చెప్పండి.
శుభ్రత లేదు, మేకప్తో వచ్చేస్తారు అంతే. నేను అప్పుడప్పుడు మా స్కూల్లో పిల్లలు అడుగుతా, అసెంబ్లీలో, ఎరా ఈరోజు ఎంతమంది స్నానం చేసి వచ్చారా? అందరూ ఇస్తారు చెయ్యి. నాకైతే డౌటే కొంతమందిని చూస్తే. మందిరానికి ఎలా వస్తున్నావు నీవు? దేవుని దగ్గర ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నీట్గా కనబడితే సరిపోతుందా? నోటి నుండి ఏ వస్తుందో గ్రహిస్తున్నావా? మనము ప్రియులైన పిల్లల వలె బ్రతకాలి, ప్రియులైన పిల్లల వలె మాట్లాడాలి, ప్రియులైన పిల్లల వలె మన వస్త్రధారణ ఉండాలి, ప్రియులైన పిల్లల వలె మన నడక ఉండాలి, ప్రియులైన పిల్లల వలె మన వస్త్రధారణ, వేషధారణ, మనకున్నటువంటి జీవిత ప్రవర్తన అంతా ఉండాలి. బూతులు రాకుండా జాగ్రత్త పడుకోవాలి. అసలు జాగ్రత్త లేదండి క్రైస్తవులకి, అసలు లెక్కలేని తన. ఏమన్నంటే దేవుడే పరలోకానికి తీసుకెళ్ళిపోతాడండి. చాలాసార్లు నాకు వచ్చే అనుమానం, భయం ఏంటో తెలుసా? అసలు పరలోకం ఉందని క్రైస్తవులు నమ్ముతున్నారా? పరలోకం ఉందని బోధించే పాస్టర్ గారు నమ్ముతున్నాడా? నరకం ఉందని క్రైస్తవులు నమ్ముతున్నారా? అగ్ని ఆరదని, పురుగు చావదని, ఏర్పును పండ్లు కొరుకుడు అక్కడ ఉంటాయని, అందులో నుండి తప్పించే నాదుడు ఎవడు ఉండడని, అందులో ఒక్కసారి పడితే బయటికి రాలేమని బోధించే పాస్టర్ గారు నమ్ముతున్నాడా ముందు? అసలు వింటున్న విశ్వాసులు నమ్ముతున్నారా? కనీసం ఆ సెన్సన్నా ఉంటే మనం దేవునికి లోబడతాం కదా, లోబడతాం కదా. ప్రియులరా, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనకు ప్రియమైన వారిగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మీరు దేవునికి ప్రియులైన పిల్లల వలె నడుచుకోండి. 4వ వచనంలో కృతజ్ఞతా వచనమే మీరు, కృతజ్ఞతా వచనం, కృతజ్ఞతలు. మనుషులకు కృతజ్ఞత చెప్పాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషుల పట్ల కూడా కృతజ్ఞత. కొద్దిమంది అసలు ఊరికే, కొద్దిమందికి రోజు గడిస్తే చాలు అంతే, తనువు గడిచే చూడరేక, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఒక రకంగా, అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా. అందుకే ఈ దినాల్లో మనుషులు డబ్బులు ఇవ్వడానికి భయపడిపోతున్నారు. ఎందుకని? అవసరమైనప్పుడు ఏం చేస్తారు? ఇదిగో చాలా అర్జెంట్, చాలా అర్జెంట్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో, ఎన్నిసార్లు మాట్లాడతారో, కాళ్ళు పట్టుకుని అంత పని చేస్తారు. అయిపోయిన తర్వాత ఇచ్చావులేవయ్యా, ఎక్కడికైనా పారిపోతామండి కాజు వదిలిపెట్టి. ఎక్కడికి వెళ్తాం అనుకున్నా? ఇక్కడే ఉంటాం అంటే ఏమైపోయింది? చచ్చినట్టు ఆడే వసూలు చేసుకుంటాడులే అంటే ఇప్పుడు ఏడిపిద్దాం, మనకు టైం వచ్చిందని. అంతేనా? కృతజ్ఞత వచ్చినమే మనం ఉచ్చరింపాలి. జీవితకాలం అంతా మీకు మేలు చేసిన వారిని గుర్తు పెట్టుకోవాలి. ఊరికే 4 గుర్తెట్టుకుని థ్యాంక్స్ చెప్పిన తర్వాత మళ్ళా ఏదో కొంచెం తేడా వస్తే గలిగా ఇంటికి కూడా వెళ్ళకుండా ఈ దిక్కుమాల అలవాట్లు ఇవన్నీ అర్థమవుతుందా? కొద్దిమందికి జీవితం అంతా 3 నెలలు వచ్చటే, 3 రోజులు ఒక రకంగా ఉంటారు, మళ్ళీ 3 రోజులు చెప్పండి. కొద్దిమందికి తేడా అంటే అమావాస్యకి ఒక రకంగా, పౌర్ణమికి ఒక రకంగా ఉంటారంట. క్రైస్తవులు అలా కాదు, జీవితకాలం అంతా ఒకే రకంగా ఉండాలి. మనుషులు మారినా మనలో ప్రేమ మారకూడదు, మనలో నీతి మారకూడదు. మనం దేవుని పిల్లలకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారి మీద అలిగేవాళ్ళు, విశ్వాసుల మీద అలిగేవాళ్ళు, ఇంకేం కృతజ్ఞత వచనం ఉంటాం చెప్పండి? మనము కృతజ్ఞత వచనము ఉచ్చరించాలి. ఈ మధ్యకాలంలో నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అమ్మో, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. సేవ అంత తేలికేమి, చెబితే ఒక తంట, పేరు ఎత్తకపోతే ఒక తంట, గద్దిస్తే ఒక తంట. మీతో ఎన్ని తంటాలు వచ్చినా పర్లా, దేవుని దృష్టిలో ప్రియమైన బిడ్డగా ఉంటే చాలు అనుకుంటున్నా. మీరు ఎన్ని తంటాలైనా పెడతారు, ఎందుకంటే నేను మనిషినే, మీరు మనుషులే. కొన్నిసార్లు నా వలన మీకు తంటాలు రావచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, మనం ప్రియులైన పిల్లల వలె బ్రతకాలి. మనుషులు లేకపోతే అన్యజనులు, దేవుని ఎరగని వాళ్ళు మారినట్లుగా రోజుకో రకంగా ఆశ వేయకూడదు.
మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అంటున్నాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ నేను ముగిస్తాను. భూతులైనను పోకిరి మాటలు సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. పర్లేదంట్లా బైబిల్, పర్లేదంట్లా. అర్థమవుతుందా? మాట్లాడచ్చు, సరసాలు మాట్లాడచ్చు, జోకులు వేసుకోవచ్చు, అట్లా బైబిల్. అర్థమవుతుంది. కొద్దిమంది ఏంది జోకులో, కొద్దిమంది అసలు నేను వాక్యం చెప్పేటప్పుడే రన్నింగ్ కామెంటరీ. యేసు రక్తమే జయం. ముందు భజన కంగారే ఉంది, వినేవాడు దేవుడు ఉన్నాడు. సరదా కోసం సేవ చేయట్లేదు, సంపాదన కోసం సేవ చేయట్లేదు, సోకుల కోసం సేవ చేయట్లేదు, భయం కలిగి సేవ చేస్తున్నాం. ఇవి మీకు తగవు. బూతులు మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు. అరే, గాలి మాటలన్నీ మాట్లాడితే నువ్వు విశ్వాసం ఎట్లా అవుతావు, సేవకుడు ఎట్లా అవుతావు? మాట్లాడకూడదు. దేవుడు వింటున్నాడనే భయం మీకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడు, ఒక పాస్టర్ గారు చెప్పాడట, ఇదిగో మీరు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ రికార్డ్ చేస్తున్నారని మాట్లాడుకోండి అన్నారు. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఎలా మాట్లాడాలంట, వాళ్ళు మీ కాల్ రికార్డ్ చేస్తున్నారని మాట్లాడండి. అప్పుడు ఎట్లా మాట్లాడతాం? ఒక మనిషి కాల్ రికార్డ్ చేస్తున్నాడని మాట్లాడుతుంటే జాగ్రత్తగా మాట్లాడుతున్నామే, మరి పరలోకం నుండి దేవుడు వింటున్నాడు కదా, ఇంకెంత జాగ్రత్త ఉండాలి మనకి. నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడని తీర్చబడతావు, నీ మాటలను బట్టే నీవు అపరాధిగా తీర్చబడతావు. ప్రియులారా, రక్షణ ఉచితం, రక్షణ ఉచితం. ఇందుకు వరకు కష్టపడాల్సిందేమి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే రక్షించబడతావు. అది సులువే. కానీ రక్షించబడిన నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా రోజు బ్రతకాలి. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అడిగాడు, దేవుని కొరకు బ్రతకడం గొప్ప సంగత, దేవుని కొరకు చావడం గొప్ప సంగత? దేవుని కొరకు బ్రతకడం కష్టమా, దేవుని కొరకు చచ్చిపోవడం కష్టమా అని అడిగాడంట. చెప్పండి. దేవుని కొరకు చచ్చిపోవడం ఏముంది? ఒక్క రోజులో, ఒక్క నిమిషంలో. చెప్పండి. రంపంతోకి వస్తే, లేక ఒక రకంగా బాంబు వేసి చేస్తే ఒక రకంగా, ఏదో రకంగా చచ్చిపోతాం. ఫినిష్ విత్ ఇన్ మినిట్స్, నిమిషాల్లో వెళ్ళిపోద్ది ప్రాణం. కానీ దేవుని కొరకు బ్రతకడం ఉంది చూసారు, అది రోజు చస్తూ బ్రతకాలి. నీ హాని చంపుకోవాలి, నీ స్వయాన్ని చంపుకోవాలి, నీకున్న శరీరాన్ని చంపుకోవాలి, నీకున్నటువంటి మానవ సంబంధమైన ఆలోచనలను చంపుకోవాలి. ప్రభువుకు తగ్గట్లుగా దేవుని వాక్యానుసారంగా నీవు జీవించడానికి పూనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బూతులు మాట్లాడొద్దు అంటే అర్థం ఏంటి? అంటే మాట్లాడే ఒక చిన్న మాటను కూడా దేవుడు తీసుకుంటాడు సీరియస్ గా అని అర్థం. అర్థమవుతుందా? మేము వేసవికాలం సెలవుల్లో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించమని గవర్నమెంట్ ప్రోగ్రాం పెడితే బడికి రానేస్తామని ఇంటింటికి వెళ్ళాం. వెళ్తే కొద్దిమంది పేరెంట్స్ చెప్పిన మాట ఏంటంటే, మాకు గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని ఇష్టమే కాదండి, స్కూల్లో బూతులు మాట్లాడుతున్నారండి. నిజమే. అంటే లెక్కల మాస్టర్ బూతులు చెప్తున్నాడా? ఇదిగో ఇట్లా తిట్టాలరా అని చెప్తున్నాడు తెలుగు టీచర్ గారు. ఏమన్నా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో రోజు మాట్లాడుకునే అయ్యాక, అమ్మ మాట్లాడితే అదే, నాన్న నోరు తెరిస్తే అదే, అంతేదా? కవిగా ఇంకేమొస్తాయి? మీరు ఏదైనా తప్పు చేయండి పర్లేదు, కానీ బూత్ మాట్లాడితే ఊరుకుంటారా అని చెప్పి ఒకరోజు అసెంబ్లీలో, ఆ రోజు 10 కంప్లైంట్లు వచ్చినాయి. బూతులు మాట్లాడుతున్నారు సార్, బూతులు మాట్లాడుతున్నారు, ఒక మీద ఒకటి తీసుకొచ్చి. ఇక నా వల్ల కాక నేను రేపటి నుంచి మీరు అసలు ఇంగ్లీష్లోనే మాట్లాడండి స్కూల్లో. అప్పుడన్నా తిట్లు తగ్గుతాయి. అప్పుడు ఇంగ్లీష్లో తిట్టుకున్నారంట. ఏదన్నా కానీ తిట్టుకోవడం మాత్రం
పిల్లలు మానరు, పెద్దవాళ్ళు మనము మానం. బూతులు మానవా? దేవుని పిల్లలమైనా మనం? చెప్పండి. కోపం వచ్చేస్తే తట్టుకోలేదండి. ఆ టైంలో ఏం మాట్లాడతాం నాకే తెలియదండి. ఎందుకు వస్తుందంత? 5 అధ్యాయంలో చదవండి, 4:26 చదవండి. కోపపడుడిగా పాపము, కోపడు కానీ పాపం చేయొద్దు, బూతులు తిట్టద్దు, పిల్లోని శపించద్దు, తోటోని శపించద్దు. కొద్దిమంది నోటికి వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటారు, శపించేస్తూ ఉంటారు. అది పాపం అని తెలుసుకో. ఆమె చేసిన తప్పే కావచ్చు, కానీ నువ్వు శపిస్తావు చూసావా, అది నీకు తగిలే పాపం. అర్థమవుతుందా? ఇంకో మాటలో మాట్లాడితే అవి నీ బిడ్డల మీదకి వచ్చే శాపాలవి. నువ్వు వాళ్ళందరినీ తిడుతున్నావే నోరేసుకుని దుమ్మెత్తికి వస్తా, ఆ శాపాలని నీ బిడ్డలకు తగులుతాయి. వాళ్ళని అంటాం కాదు నీకు, వాళ్ళకి తగలటమేమో సగం అక్కడ పెడితే, ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, నేను ఇక్కడ గోడకి బాల్ కొడితే బాల్ ఎట్టా వచ్చి నా వెనక్కి తిరిగి వస్తుందో అట్టా వస్తే నువ్వు నోటెండ వచ్చే శాపాలన్నీ అవన్నీ నీ బిడ్డలకు తగులుతాయి. అర్థమవుతుందా? నాబాలు మూర్ఖంగా మాట్లాడిన మాటలకు ఎవడు చచ్చాడు? గుండె పగిలి నాబాలే చచ్చిపోయాడు. అబీగైలు చచ్చిపోయిందా? దావీదు చచ్చిపోయాడా? నాబాలు దగ్గర ఉన్న 10 మంది ఎవడన్నా చచ్చిపోయాడా? ఏ దాసుడు చచ్చిపోలా. నాబాలు మాట్లాడిన మూర్ఖపు మాటలకి నాబాలే గుండె పగిలి చచ్చాడు అర్ధాంతరంగా. అంత అర్ధాంతరపు చావులు దేవుడు ఇవట్ల కనికరించి కృప చూపుతున్నాడు. రెచ్చిపోయి మాట్లాడు మాకు బూతులు, సరసోక్తులు మాట్లాడు మాకు. అవి అసలు మనకు తగవు, దేవుని బిడ్డలకు తగవివి, తగవు. క్రింద వచ్చిన అంటే దాన్ని ముగిస్తున్నాను. 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి. రక్షణ పొంది వ్యభిచారం చేసే నీవు దేవుని రాజ్యానికి ఎట్లా వెళ్తావు? రక్షణ పొంది డబ్బును ప్రేమించే నీవు, డబ్బు చుట్టూ తిరిగే నీవు దేవుని రాజ్యానికి హక్కుదారుడు. లోబి అంటే ఎవరు? ఇక్కడ డబ్బే ప్రాముఖ్యం. ఆదివారం ఆరాధన ఉన్నా లేకపోయినా పర్లా, డబ్బే ప్రాముఖ్యం. ఏదైనా సరే ఇక దేవుడిని కూడా పక్కన పెట్టేసి డబ్బు చుట్టూ తిరుగుతాడు. యేసు రక్తమే జయం. పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి హక్కుదారులు మనము ప్రియులైన పిల్లల వలె బ్రతుకుదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? యూరోపియన్ కంట్రీస్ లో ఎప్పుడు లేనట్టుగా ఈ సంవత్సరం ఈ నెలలో వడగాల్పులకి 2700 మంది చచ్చిపోయారంట. సార్ ఉన్నారు యుఎస్ లో, అడిగితే సార్ కూడా చెప్తున్నారు ఎప్పుడు లేదండి ఇంత వేడి అక్కడ ఉందన్నారు. అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ చల్లగా ఉండే ప్రాంతాల్లో కూడా భయంకరమైన వేడి ఉంది. దేవుని ఉగ్రత త్వరగా రాబోతుంది. చంద్రుడంట సూర్యునికి మించిన కాంతి కలిగి ఉంటాడంట. అర్థమవుతుందా? భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాం. పవిత్రంగా జీవించాలి. ఇతరులను చూసి చాలా మంది చెప్పే మాట నేను కూడా ప్రభువు నమ్ముకుందాం అనుకున్నానండి, ఆ అమ్మాయి అండి ఈ అబ్బాయి అండి అని సోది మాటలు చెప్పమా. పవిత్రులు నీకు కనబట్టలేదా? పరిశుద్ధుడైన యేసు నీకు కనబట్టలేదా? పాపం ఎరుగని యేసయ్య నీకు కనబట్టలేదా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు చేసిన యేసయ్య నీకు కనబట్టలేదా? పాపాలు చేసేటువంటి దైవ భయం లేని మనుషులే కనబడుతున్నారా నీకు? ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం. అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో. 22వ అధ్యాయం చదువుతారన్నమాట. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనేమో. 22వ అధ్యాయం 11వ వచనం, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే. మిమ్మల్ని బలవంతంగా పవిత్రతలోకి లాక్కురావడానికి ఏం చేయట్లే, మేము బోధిస్తున్నాం. మీరు అపవిత్రుడుగానే ఉండాలని కోరుకుంటే ఉండండి,
దానికి తగ్గ జీతం మీరు పొందుకుంటారు. అపవిత్రంగానే జీవించి అనేకులకు అభ్యంతరకరంగా ఉంటున్నారా? మిమ్మల్ని బట్టే కదా అనేక మంది మందిరానికి రాకుండా ఆగిపోయింది. ప్రార్థనకి వెళ్తుందమ్మా, పాపమేనమ్మా. ప్రార్థనకి వెళ్తుందమ్మా, బూతులే అమ్మా. బైబిల్ చేతితో పట్టుకుంటుందమ్మా ఇష్టానుసారంగా. ఏంటిది చెప్పండి? లేదనుకున్నారా జీతం? ప్రభు రాబోతున్నాడు. ప్రభు తీక్షణమైన తీర్పు తీర్చబోతున్నాడు. ప్రభు కనికర స్వరూపిగా రాడిగా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు. ప్రతిదండన చేస్తాడు. రొమ్ము కొట్టుకుంటావు, గుండె బాదుకుంటావు, నీ బలం నిన్ను రక్షించదు. నువ్వు ఆడి చుట్టూ తిరిగావే, ఆడు నిన్ను కాపాడవు. ఆడు నువ్వు కలిసి గుంట్లో పట్టనే. అదిగో ఆ అమ్మాయి కోసం నువ్వు పరుగులు తీసావే, ఆ అమ్మాయి నిన్ను కాపాడదు. ఆ అమ్మాయి నువ్వు కలిసి నరకంలో పడి ఆడవడమే. అర్థమవుతుందా? ఈ నరకానికి పిక్నిక్ అనే పుస్తకం రాశారు. కొద్దిమంది వాళ్ళ దేవుడిని అడిగారంటే, ప్రభు నరకం ఎలా ఉంటుందో చూపించు, మేము మా ప్రజలకు చెప్తామంటే వాళ్ళు చూపించారంట. భయంకరమైన విషయాలు ఉంటాయి. ఈ వ్యభిచారం జాగ్రత్తం చేసే వాళ్ళ జీవితాల్లో అంట బ్రతికుండగానే వాళ్ళ శరీర అవయవాల్లోంచి పురుగులు వస్తా ఉంటాయి అంట. నరకంలో పురుగులు వస్తా ఉంటాయి అంట. ఆ బాధ వర్ణనాతీతం అంట. ఆటలు అనుకున్నారా దేవుడు అంటే? సరదా అనుకున్నారా సేవ అంటే? ప్రభు చూస్తున్నాడు అన్ని. పరిశుద్ధులకు తగినట్లుగా జీవించదుము గాక, దేవునికి ప్రియమైన పిల్లలుగా బ్రతుకుదుము గాక. ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే, తెలిసి చేసినా తెలియక చేసినా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు కనికర సంపన్నుడే. ఇది కృపాకాలం. ఒకరోజు రాబోతుంది, గడియలు మూయబడతాయి, తలుపులు మూయబడతాయి. అక్రమము చేయవారులారా, ఇక అప్పుడు ప్రార్థనలకు జవాబులు ఉండవు. పొమ్మంటాం తప్ప. వాస్తవంగా దేవుడు పొమ్మనేవాడు కాదు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము దోషిపోయినని చెప్పిన దేవుడు ఒకరోజు పొమ్మంటాడు. దేవుడు పొమ్మన్న రోజున నిన్నెవ్వడూ ఆదరించలేడు. దేవుడు పొమ్మన్న రోజున నిన్నెవ్వరూ కాపాడలేరు. భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రియమైన పిల్లల వలె బ్రతుకుదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. భయంకరమైన కార్యాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. దేవుని ఉగ్రత కనబడుతుంది. నేను అనుకుంటాను, ఒకేసారి అమాంతం పెళ్ళును దించట్ల దేవుడు. అమాంతం దిగిపోతే మనం తట్టుకోలేం. ప్రభు ప్రేమాస్వరూపి, కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. ఈ బోధ అంతా ఎందుకోసమో తెలుసా? దేవుని ప్రేమను చూపటం కోసం. దేవుని కోపం రాబోతుంది, తట్టుకోలేవు. ఆయన ప్రేమ నీకు కనబడుతుండగానే, ఆయన ప్రేమ స్వరం నీకు వినబడుతుండగానే దేవునికి లోబడమని మరొకసారి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. లోబడదాం. పరిశుద్ధులకు తగినట్లుగా జీవిద్దాం. దేవుని బిడ్డలకు తగినట్లుగా జీవిద్దాం. పాపాన్ని విడిచిపెడదాం. చాలుగా అసహించుకో అపవిత్రం. చాలుగా దైవ భయం కలిగి జీవించు. నీ జీవితం నరకంలో పడకముందే, యుగ యుగాలు ఆ భయంకరమైన అగ్నిలో యాతన పడకముందే ప్రభు వైపు తిరిగి, ప్రభు నన్ను క్షమించను, ప్రభు సరి చేస్తాడు. బూతులు మానలేకపోతున్నావా? పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? వ్యభిచారాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? అసాంఘిక కార్యక్రమాలను, దురలవాట్లను విడిచిపెట్టలేకపోతున్నావా? దేవుని దగ్గరకు రా, సిలువను ఆశ్రయించు. ప్రభు నీ రక్తంతో నన్ను కడుగమని ప్రతి పాపమును ఒప్పుకో దేవుని దగ్గర. ప్రభు నమ్మదగినవాడు, నీతిమంతుడు. సమస్త దుర్నీతి నుండి ఆయన రక్తం నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం.